ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. చాలామంది లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో ప్రేమలో పడతారు. ప్రేమలో పడిన తర్వాత లవ్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతూ ఉంటారు. విఫలమైన తర్వాత దాని నుంచి బయటపడాలి అని అంటే నిజంగా ఇంకొక జన్మ తీసుకున్నట్లే అనుకోవాలి. అంటే ఇప్పుడున్న జనరేషన్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే కొంతమంది డ్రగ్స్కి అలవాటైపోతున్నారు, కొంతమంది ఏమో తాగుడుకి బానిసైపోతున్నారు, కొంతమంది డిప్రెషన్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే దాన్ని ఓవర్కమ్ చేయలేక ఎంగేజ్లోనే లైఫ్ని స్పాయిల్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే దీనికి ఎవరూ అతిథులు కాదు, ఏజ్తో సంబంధం లేదు. కొంతమంది అయితే ఇంట్లో ఉండేటువంటి వాతావరణాన్ని కూడా మర్చిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తుంటారు. కొంతమందికి అంటే కొన్ని డిజార్డర్స్ ఉంటాయి కదండి, అంటే స్కిజోఫ్రీనియా లాంటి డిజార్డర్స్, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవటం, ప్రేమించిన వ్యక్తి పక్కన లేకపోతే లేదంటే ప్రీవియస్ లైఫ్ స్టైల్ని ఇమాజిన్ చేసుకొని పక్కనే ఉన్నట్టు ఏదో బిహేవ్ చేసుకుంటూ మాట్లాడటం, లేదా ఇలా జరగకపోయి ఉంటే బాగుండేది, లేదా ఇలా మేము కలిసాం కదా, ఎందుకు ఇవాళ నన్ను అంత అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయిందని చెప్పేసి ఒకచోటే కుమిలిపోయి ఏడుస్తూ ఉంటారు. పక్కన వాళ్ళతో కలవలేరు, మాట్లాడలేరు, మింగిల్ అవ్వలేరు, ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా సరిగా రెస్పాండ్ కాలేరు. బట్ ఒక వ్యక్తి జీవితం అప్పటి వరకు బాగుంటుంది. సడన్గా ఎప్పుడైతే ఇటువంటి ఇన్సిడెంట్ లైఫ్లో జరుగుతూ ఉంటుందో అక్కడ నుంచి గ్రోత్ కానివ్వండి, మైండ్ కానివ్వండి, ఆలోచించడం అన్నా సరే, లేదంటే గ్రో అవ్వాలనుకున్నా కూడా అక్కడే స్టాప్ అయిపోతూ ఉంటుంది. దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఎలా? హ్యూమన్ నీడ్స్లో ఏమండి, మనిషి అవసరాల్లో ప్రేమ చాలా టాప్ ప్రయారిటీ అండి. అవును. లవ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కావాలి, ప్రతి ఒక్కళ్ళకి కావాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అది మనం ఆ లవ్ అనే దాన్ని ఓన్లీ సర్టెన్ అమౌంట్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. దట్స్ వేర్ ఇస్ ద ప్రాబ్లం. ఒకటి లవ్ సక్సెస్ ఫెయిల్ అని ఎప్పుడైతే అంటామో దట్స్ నో మోర్ లవ్ అండ్ ఇట్స్ ఎ బిజినెస్. ట్రూ. ఫెయిల్ సక్సెస్ అని వచ్చిందా, దట్స్ నో మోర్ లవ్, ఇట్స్ అబ్సల్యూట్ ప్యూర్ బిజినెస్. ఫస్ట్ ఇది అర్థం కావాలి. ఓకే. నంబర్ 1. నంబర్ 2, లవ్ అండ్ ఫెయిల్యూర్ ఈ రెండిటికి నిర్వచనం చాలా కరెక్ట్గా ఉండాలి. నేను లవ్లో ఫెయిల్ అయ్యా, 1 minute, నేను లవ్లో ఫెయిల్ అయ్యానా, నేను ప్రేమించాగా. నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి, ఫర్ అన్ ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. నేను ఒక అమ్మాయిని ప్రేమించా, అమ్మాయి నన్ను ప్రేమించలా, ఏమండి, లేదా కొన్ని రోజులు ప్రేమించి వెళ్ళిపోయింది. ఓకే, నా తరపు నుంచి ఐ హావ్ గివెన్ 100% లవ్ అండి. దాంట్లో నా ఫెయిల్యూర్ ఎక్కడా లేదు. ఫెయిల్యూర్ ఎక్కడొచ్చింది, అవతల వాళ్ళు దాన్ని రికగ్నైజ్ చేయటంలో వచ్చింది. ట్రూ. యువర్ గెటింగ్ ఇట్? ఎస్ ఎస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను పనికిరాను, నేను వేస్ట్ అనే ఫీలింగ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇది కనుక అర్థమైతే. అవును. యువర్ ఎ జెన్యూన్ గాయ్, మీరు లవ్ చేశారు, బట్ అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఎస్. యువర్ గెటింగ్ ఇట్? కొన్ని రోజులు రిలేషన్షిప్లో ఉండి బ్రేక్ అయితే, ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నా దగ్గర ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది. ఈ రబ్బర్ బ్యాండ్ ఒక లవ్కి మెటాఫర్గా నేను వాడుతున్నా. ఓకే అండి. నా ఈ 2 వేళ్ళు ఇద్దరు వ్యక్తులు, రైట్? నా ఇద్దరు కలిసి దీన్ని స్ట్రెస్ చేస్తే ఈ రిలేషన్షిప్ అనేది స్ట్రెచ్ అవుతుంది కదండి. ఇప్పుడు ఇది తీసేసామనుకోండి, ఇక్కడ దెబ్బ తగులుతుంది. హర్ట్స్. యా. రిలేషన్షిప్లో ఉన్నట్టుండి ఒకళ్ళు వెళ్ళిపోయారా, పట్టుకున్న వాడికి దెబ్బ తగులుతుంది గట్టిగా, చాలా గట్టిగా. ఇది ఎంత గుంజితే వదిలిన తర్వాత అంత ఎక్కువ దెబ్బ తగులుతుంది. అంటే ఎంత ఇమోషనల్గా బాండ్ స్ట్రెచ్ అయిందో, ఫెయిల్ అయినప్పుడు అంత దెబ్బ ఎక్కువ తగులుతుంది. అవును. అవతల వాళ్ళు పట్టుకుంటారా వదిలేస్తారా అన్నది మన కంట్రోల్లో లేదండి. ఫస్ట్ ఓకే, దీనికి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ సొల్యూషన్, ఇక్కడ ఏమన్నా సేఫ్టీ పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఒక సేఫ్టీ పెట్టుకున్నానా, ఒకవేళ వదిలేసినా పెట్టుకున్న దానికి దెబ్బ తగులుతుంది తప్ప నా మనసుకు గాయం కాదు. యువర్ గెటింగ్ ఇట్? ఆ సేఫ్టీ ఎక్విప్మెంట్ పేరు చాలా చిన్నది కానీ చాలా పవర్ఫుల్. దాని పేరే యాక్సెప్టెన్స్ అండి. వినటానికి చాలా సింపుల్ అండి. యాక్సెప్ట్ చేయండి, అరే కశ్యప్ నువ్వు ఫెయిల్ అయితే తెలుస్తుందిరా ఆ బాధ, అవును అంటారేమో. యాజ్ అ సైకాలజీ తెలిసిన వాడిగా హ్యూమన్ బ్రెయిన్కి ప్రేమ, బాధ, ఇవేం తెలియవండి.
హ్యూమన్ బ్రెయిన్కి తెలిసింది ఒక ఫార్మాట్ మాత్రమే. మీరు బాధపడుతున్నారు, మీ బ్రెయిన్లో ఒక ఫార్మాట్ ఫంక్షన్ నడుస్తుంది. మీరు ఆనందపడుతున్నారు, ఇంకొక ఫార్మాట్లో ఫంక్షన్ నడుస్తుంది. అంతే. ఫార్మాట్ మారిందా, ఫంక్షన్ మారిపోతుంది. అసలు దానికేం తెలియదు. యువర్ గెటింగ్ ఇట్? సో నెంబర్ 1, దెబ్బ తగులుతుంది అని ఫస్ట్ గ్రహించాలండి. అవును, రైట్? దెబ్బ తగులుతుంది అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి యాక్సెప్టెన్స్ అనే బ్యాండేడ్ ముందుగా వేసుకుంటే ఫస్ట్ దెబ్బ తగలకుండా చాలా సేఫ్ అవుతాం. నెంబర్ 2, కశ్యప్ ఇది నాకు తెలీదు, నేను ఆల్రెడీ దెబ్బతిన్నా, వాట్ నెక్స్ట్? అవును, యువర్ గెటింగ్ ఇట్? వాట్ నెక్స్ట్ అంటే ఆ దెబ్బ తగిలినప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే, వీళ్ళు తప్ప నాకు ఇక జీవితం లేదు, లవ్ ఫెయిల్ అని ఎందుకు బాధపడుతున్నాం? ఆ వ్యక్తితో ఇప్పుడు నాకు జీవితం ఒక రకంగా ఉండాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉందండి. అవును. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో, లైఫ్కి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది ప్రతి మనిషికి. నా జీవితం ఇలా ఉండాలి, ఈ వ్యక్తితో ఉంటే ఇలా ఉంటుంది. ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు ఆర్ వెళ్ళిపోయింది, జెండర్ ఏదైనా, వాళ్ళ మైండ్కు ఉండే భయం ఏంటంటే, బాధ ఎందుకు వస్తుందంటే, అరే నా లైఫ్లో నేను అనుకున్నది రీచ్ అవ్వలేనుగా, ఇది లేకపోతే. అది సంతోషం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఈ వ్యక్తి లేకపోతే నాకు జీవితం లేదు అని వాళ్ళ మైండ్లో ఒక బిలీఫ్ స్ట్రాంగ్గా నాటుకుంటుంది. బేసిక్ నీడ్స్ మీట్ అవ్వలేమేమో. నా క్వశ్చన్ ఏంటంటే, అంతకుముందు ఎలా మీట్ అయ్యారు? నా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఒకవేళ వీళ్ళు మీ లైఫ్లో ఉండకపోతే, అసలు ఆ పరిచయమే కాలా, నీడ్స్ మీట్ అయ్యే వాళ్ళ కదా? ఫ్రాంక్గా నిజంగా మాట్లాడుకుంటే డెఫినెట్గా అయ్యేవాళ్ళు. నెంబర్ 2. నెంబర్ 3, దీని నుంచి బయటపడాలి అంటే ఆ ఊబిలో కూరుకుపోయినా కానీ ఆ మనిషిని లవ్ ఫెయిల్యూర్ అనే ఊబిలో నుంచి లాగగల అద్భుతమైన శక్తి ఒక వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ బిగ్ గోల్ అండి. నేను స్టడీ చేసిన ఎంతో లవ్ ఫెయిల్యూర్స్ వాళ్ళు బయటపడటానికి కారణం దీనికంటే ఒక బిగ్ గోల్ ఒకటి అచీవ్ చేయాలి అని వాళ్ళు లైఫ్లో పెట్టుకోవటమే దానికి కారణం. ఆ బిగ్ గోల్ ఎప్పుడైతే ఉంటుందో ఇది స్లోగా బయటపడుతుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? నెంబర్ 1, హర్ట్ అవ్వకుండా ఉండటం కుదరదు. యు బీ వెరీ వెరీ ప్రిపేర్డ్ విత్ యాక్సెప్టెన్స్. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు లేకపోతే నాకు జీవితం ఉండదు అన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో, వాళ్ళు లేకుండా అంతకుముందు జీవితం ఎలా గడిచింది మరి? అప్పుడు మైండ్ ఏం చెప్తుందంటే, వాళ్ళు ఉంటే బెటర్ అయింది, అంటే జీవితం ఉంటుంది. యూఆర్ ఓన్లీ లుకింగ్ ఫర్ బెటర్ నా. యూఆర్ గెటింగ్ మై? నెంబర్ 3, అసలు వీళ్ళు నాకు లైఫ్లో పరిచయం ఎప్పుడు కాకుండా ఉంటే నేను ఏ గోల్ రీచ్ అయ్యి ఉండేవాడిని, ఇది లేకుండా ఉంటే నేనేం అచీవ్ చేసేవాడిని. వాళ్ళు ఆల్రెడీ 10th ఇంటర్లోనో గోల్ పెట్టుకొని ఉంటారు. నాకు తెలిసిందంటే ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఉంటుంది, పెద్ద అయ్యే కొద్దీ అది మారుతూ వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే పర్సన్స్ ఎప్పుడైతే యాడ్ ఆన్ అవుతారో, అది ఎమోషనల్ అటాచ్మెంట్ కానివ్వండి, ఫిజికల్ అటాచ్మెంట్ త్రూ కానివ్వండి, అట్రాక్షన్ త్రూ కానీ ఎప్పుడైతే యాడ్ ఆన్ అవుతారో, గోల్స్ కానీ అవి కానీ కొంత మారుతూ ఉంటాయి, అంటే మర్చిపోతారు. మేబీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ముందు ఏ గోల్ అయితే సెట్ చేసుకున్నారో దాని తర్వాత అది సెట్ చేసుకోవడం బెటర్. అవునండి, గోల్ హెల్ప్స్ అ లాట్ అండి. గోల్ ఈజ్ ద మెడిసిన్ ఫర్ డిప్రెషన్ అండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. షూర్. డాక్టర్ మిల్టన్ ఎరిక్సన్ అని గ్రేటెస్ట్ హిప్నోథెరపిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అండి, ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆయన గారు చేసిన కొన్ని కేస్ స్టడీస్ నేను చదివాను. రైట్? ఆయన గారి దగ్గర శిష్యుల దగ్గర నేను చాలా నేర్చుకున్నా యూరోప్లో. ఒక కేస్ స్టడీ ఏంటంటే, ఒక అమ్మాయి వెరీ సివియర్ డిప్రెషన్ బికాస్ ఆఫ్ లవ్ ఫెయిల్యూర్ అండి. ఓకే, ఆ అమ్మాయికి ఆయన ఏం సమాధానం చెప్పాలో ఆయనకు అర్థం కాల. ఓకే, ఆయనకు పోలియో, వీల్ చైర్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఆ వీల్ చైర్లోనే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు కౌన్సిలింగ్ సెషన్ కోసం. ఓకే, వెళ్ళినప్పుడు గమనిస్తే, ట్రూ ఇన్సిడెంట్ అండి, గమనిస్తే ఆ అమ్మాయి ఇంట్లో ఒక పెక్యూలియర్ ప్లాంట్ ఒకటి ఉందండి. ఇట్స్ నాట్ అవైలబుల్ ఎవ్రీవేర్ అండి. దాన్ని పెంచడం కూడా, ఆ ప్లాంట్ని చేయటం కూడా వాళ్ళందరి వల్ల అయ్యేది కాదు. దానికి చాలా కేర్ తీసుకోవాలి, చాలా డిఫరెంట్గా. ఆ అమ్మాయిని డాక్టర్ మిల్టన్ ఎరిక్సన్ అడిగారు, నీకు ఇది ఎలా తెలుసు? ఆ అమ్మాయి ఏమందంటే, నాకు ప్లాంట్స్ చేయటం, గార్డెనింగ్లో ఎస్పెషల్లీ ఈ స్పెసిఫిక్ ప్లాంట్స్ని పెంచడం అంటే నాకు చచ్చేంత ఇష్టం. ఆ అమ్మాయికి ఏ మెడిసిన్ ఇవ్వాల, ఏ హిప్నాటిక్ ట్రీట్మెంట్ లేదు, ఏ సైకలాజికల్ ట్రీట్మెంట్ లేదు. ఆ అమ్మాయికి ఈయన ఇచ్చిన టాస్క్ ఏంటంటే, నెక్స్ట్ 6 monthsలో
నాకు ఇవి 100 ప్లాంట్లు కావాలి, నేను పే చేస్తా. 100 ప్లాంట్లు కావాలి, నా క్లయింట్స్ అడుగుతున్నారు, నీ దగ్గర నేను కొనుక్కుంటా, నువ్వు 100 ప్లాంట్స్ని పెంచు. ఆ 6 monthsలో ఆ అమ్మాయి ఆ 100 ప్లాంట్స్ని పెంచటంలో తనతో తాను చాలా కనెక్ట్ అయిపోయిందండి. షీ బికేమ్ మోస్ట్ ఫేమస్. ఆ ప్లాంట్ పేరు నాకు సడన్గా ఐడియా రావట్లా. ఆ ప్లాంట్ని అమ్మిన వాళ్ళలో షీ బికేమ్ వెరీ వరల్డ్ ఫేమస్ అండి. డిప్రెషన్ పోయింది, అన్నీ పోయినాయి, అసలు జీవితం మారిపోయింది ఒక మొక్కతో. ఇక్కడ మనిషి కూడా లేడు. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే హయ్యర్ గోల్, ఆ హయ్యర్ గోల్ ఎప్పుడైతే ఉంటుందో దీని నుంచి బయటపడవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్లో ఫెయిల్ అయ్యాం అనే దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే నా తరపు నుంచి నేను లవ్ ఇచ్చా, నా తరపు నుంచి నేను అభిమానం ఇచ్చా, నా తరపు నుంచి నేను ప్రేమ ఇచ్చా. నేనైతే ఫెయిల్ కాల. ప్రాబబ్లీ వాళ్ళు కన్విన్స్ అవ్వలేదేమో, అంత కమ్యూనికేషన్ ఆగలేదేమో, ప్రాబబ్లీ నేను అంత అడ్వర్టైజ్ చేయలేదేమో నా గురించి, ఆర్ వాళ్ళ ప్రయారిటీస్ డిఫరెంట్ ఏమో, మీట్ అవ్వలేదేమో ఎవరికే. అంతేగాని నేను లవ్ ఇవ్వటంలో ఐఎమ్ నెవర్ అ ఫెయిల్యూర్. ఇది ఎప్పుడైతే మనసులో పడుతుందో ఫస్ట్ ఆ గిల్ట్ ఉండదు. నెంబర్ 2. నెంబర్ 3, ఈ గోల్ ఎప్పుడైతే అటాచ్ అవుతుందో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ కెన్ గివ్ యూ లాట్ ఆఫ్ ఎనర్జీ అండి. అది హయ్యర్ పర్పస్ అయిపోతుంది. ఒక్కళ్ళు జీవితంలో లేరు అని ఏడ్చే ఏడుపు, నేను లేకపోతే 100 మంది జీవితాలు పోతాయి అనే గోల్ కనిపించిందా, ఈ ఒక్కళ్ళు లేకపోతే జీవితం పోతుంది అని ఇంకా 100 మంది జీవితాలను నేను కాపాడొచ్చు, దిస్ గోల్ కెన్ బూస్ట్ యువర్ ఎనర్జీ అండి. ఎస్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని చెప్పారన్న, రబ్బర్ బ్యాండ్. నిజంగా ఈ సైడ్స్లో అంటే ఈ బోత్ ఎండ్స్లో ఏది వదిలేసినా హర్టింగ్ అని ఉంటుంది. అది ఒక షార్ప్ హర్టింగ్, మామూలుగా కూడా ఉండదు. బట్ ఆ పెయిన్ కొంతవరకు ఉండదు, టెంపరీయే. దాని తర్వాత మళ్ళీ మామూలుగానే. అవునండి, నథింగ్ ఈజ్ పర్మనెంట్ అనేది చాలా వెరీ పవర్ఫుల్ బిలీఫ్ అండి. అవును, ఒక ఎంపవరింగ్ బిలీఫ్. అవును, వెరీ పవర్ఫుల్ బిలీఫ్. ఆ బిలీఫ్ చాలా ముందుకు పోవడానికి ఉపయోగపడుతుంది. అవును. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్ ఎంవిఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.